మరొకసారి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వాక్యంలో ఒక మాట రాసుంది. ఇదిగో పాములు తేళ్లు తొక్కుటకును శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, మీకు ఏది ఎంత మాత్రము హాని చెయ్యదు. ఆమెన్. హల్లెలూయా. నథింగ్ కెన్ హార్మ్ యూ. ఏది ఎంత మాత్రం మీకు హాని చెయ్యదు. ఇది కొత్త సంవత్సరంలో ప్రభు నేను ఎక్కడ అడుగు పెడితే ఆ కుటుంబాలకు చేస్తున్న వాగ్దానం. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్. హల్లెలూయా. అవి జల ప్రళయాలైనా, అగ్ని జ్వాలలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్య పరిస్థితి అయినా 2026 సంవత్సరంలో ఈ వాగ్దానం మీరు నమ్మి ఇప్పుడు చెప్పబడే వాక్య ప్రకారంగా కనుక మీరు జీవిస్తే ఏది కూడా 2026 డిసెంబర్ 31 నైట్ 12 వరకు కూడా మీకు హాని జరగదు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్. హల్లెలూయా. 2026 డిసెంబర్ 31 నైట్ 12 వరకు కూడా మీకు ఏ హాని జరగకుండా దేవుడు కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. మరొకటి, ఎందుకు మీకు ఏ హాని జరగదంటే ఈ మాటలు వింటున్న మనకి నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వాక్యంలో ఒక వాగ్దానం చేస్తున్నాడు. మోషేతో దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా. మోషేతో దేవుడు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది గనక మోషే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ హాని జరగదని మోషేకి సెలవిచ్చాడు. ఈ రోజున దేవుడు ఈ సంఘంతో మాట్లాడుతున్నాడు. నా సన్నిధి మీకు తోడుగా ఉండబోతుంది. మై ప్రెజెన్స్, నా సన్నిధి మీకు తోడుగా ఉండబోతుంది. తోడుగా ఉంచుకుంటావా లేకపోతే సైతాను సన్నిధి తోడుగా తెచ్చుకుంటావా, నీ ఇష్టం. ఎందుకంటే పచ్చకామెరలు వచ్చినోడికి పత్యం ఉంటుంది. వాడు కొన్ని తినకూడదు. అవి తినకుండా ఉంటే కామెరలు త్వరగా దగ్గుతాయి. దేవుడు కూడా వాగ్దానం ఇచ్చాడు, నా సన్నిధి మీకు తోడుగా ఉండబోతుంది, మీకు ఏది ఎంత మాత్రము హాని చేయకుండా నేను కాపాడుతాను అని అంటున్నాడు. ఈ వాగ్దానం నెరవేరాలంటే దేవుని సన్నిధిని మనతో ఉండేటట్లుగా మనం బ్రతకాలి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్. హల్లెలూయా. దేవుని సన్నిధి మనతో ఉండేటట్లుగా మనం బ్రతకాలి. దేవుని సన్నిధి మనతో ఉండాలన్నా, ఏ హాని 2026 సంవత్సరంలో మనకు జరగకుండా ఉండాలన్నా మనం ఏమి చేయాలనేది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1, 2, 3 వాక్యాల్లో మీరు చూస్తే సజీవ యాగంగా ఈ దేహాన్ని దేవునికి అప్పగించుకొని మనసుని మార్చుకొని పాప మనసు ఇంకా మనలో ఉందనుకోండి, ఆ మనసు తీసేసుకుందాం. క్షమించలేని మనసు మనలో ఉందనుకోండి, దాన్ని కూడా తీసేసుకుందాం. పగ కలిగిన మనసు మనలో ఉందనుకోండి, అది కూడా తీసేసుకుందాం. ఎవరి మీదైనా అసూయ ఉందనుకోండి, దాన్ని కూడా తీసేసుకుందాం. మనసు మార్చుకొని రూపాంతర పరచబడి నూతన స్వభావాన్ని కనుక మనం ధరించుకుంటే ముందు సజీవ యాగంగా దేవునికి అప్పగించుకోవాలి. ఇక్కడున్న మీరందరూ కూడా దేవుడికి అప్పగించుకున్నారు అనుకుంటున్నాను. అప్పగించుకుంటే 2 చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టి ఒకసారి చూపించండి. ఆమెన్. హల్లెలూయా. మీరు సజీవ యాగంగా దేవునికి అప్పగించుకున్నారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మనసు మార్చుకోవాలి. ఏ మనసు అంటే గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యంలో శరీర కార్యాలు చాలా ఉన్నాయి. కోపము, అసూయ, ద్వేషము, పగ, కామం, చెడుతనం, రకరకాల పాపపు కార్యాలు ఉన్నాయి. వాటిలో ఏమైనా మన మనసులో ఉంటే ఈ 2026లో అడుగు పెట్టిన తర్వాత కూడా ప్రభు అంటున్నాడు, వీటన్నిటిని తొలగించుకోండి, మనసు మార్చుకోండి, కొత్త మనసు ధరించుకోండి. ఆమెన్. హల్లెలూయా.
కొత్త మనసు ధరించుకోండి. అంటే టోటల్గా రూపాంతరం పొందండి. రూపాంతరం పొందండి. పెరుగు ఉంది కదా, కర్డ్ ఉంది కదా, ఆ పెరుగుని చిలికితే ఏమవుతుంది? మజ్జిగ అవుతుంది, బటర్ మిల్క్ అవుతుంది. రూపాంతరపరచబడినంటే టోటల్గా కొత్త స్వభావాన్ని ధరించుకోండి. మీ మనసుని మార్చుకొని నూతనమైన స్వభావాన్ని ధరించుకోండి. నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది, ఏ హాని మీకు జరగదు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమెన్, హల్లెలూయా. మీరు ఒక ప్రశ్న నన్ను అడగొచ్చు, రూపాంతరపరచుకోవడం చాలా కష్టమేనండి, ఒకేసారి నాలో ఉన్న పగ, ద్వేషం, కక్షలు, కోపాలు పోవడం చాలా కష్టమే. నేను రూపాంతరం పొందాలంటే, నేను మనసు మార్చుకోవాలంటే, దేవుని సన్నిధి నాకు తోడుగా రావాలంటే, ఏది ఎంత మాత్రము హాని చేయకుండా ఉండాలంటే నేనేం చేయాలి అనే ప్రశ్న మీలో కలగొచ్చు. ఏది ఎంత మాత్రమో మీ జీవితంలో హాని జరగకుండా, జాగ్రత్తగా వినండి, హాని జరగకూడదని ఆశపడే వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. దేవుని సన్నిధి నాకు తోడుగా ఉండాలని ఆశపడే వాళ్ళు జాగ్రత్తగా వినండి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. మీరు జాగ్రత్తగా వినకపోతే మీతో సైతాను సన్నిధి ఎప్పుడు ఉంటుంది. సైతాను సన్నిధి ఎప్పుడు ఉంటుంది. ప్రతి క్షణం మన జీవితంలో వేదన అనుభవించే పరిస్థితులు ఏర్పడతాయి. వాటి నుండి ప్రభు మనల్ని తప్పించాలనే ఈరోజు కొత్త వాగ్దానం మీకు చేస్తున్నాడు. ఏ హాని కలగకుండా నేను చేస్తాను, నా సన్నిధి మీకు తోడుగా పంపిస్తాను, మీరు మనసు మార్చుకొని రూపాంతరపరచబడండి. ఆమెన్, హల్లెలూయా. మనసు మారాలంటే మొట్టమొదటగా మనం చేయాల్సిన పని మీకు బాగా తెలిసిందే, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వారిగా మీరు ఉండండి. ఆమెన్, హల్లెలూయా. దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వారిగా మీరు ఉండండి. 1వ కీర్తన 1వ వాక్యము 2, 3, 4 వాక్యాలు చూస్తే, యెహోవా ధర్మశాస్త్రాన్ని దీవారాత్రములు ధ్యానించేవాడట, నీటి కాలవల ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉంటాడట. ఆమెన్, హల్లెలూయా. ఈ రోజున మనం ఫలమిచ్చే చెట్టుగా చాలామంది కనబట్టల క్రైస్తవులమే కానీ ఫలమిచ్చే చెట్టుగా మనం కనబట్టల్లా. ఎందుకని? ఎండిపోయిన బ్రతుకులు మనం బతుకుతున్నాం. ఫలమిచ్చే చెట్టుగా ఉండాల్సిన మనం ఎండిన బతుకులే బతుకుతున్నాం. వాట్ ఈస్ ద రీజన్? దేవుని వాక్యాన్ని దీవారాత్రములు ధ్యానించే వారిగా మనము లేము. దేవుని వాక్యం అంటే ఏంటి తెలుసండి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2, 3 వాక్యాల్లో, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే 14వ వాక్యంలో శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తుగా మన మధ్య నడిచెను. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు. మీరు వాక్యాన్ని పట్టుకున్నారంటే, బైబిల్ని చదవటానికి మీరు ఎవరిని పట్టుకున్నట్టు? యేసుక్రీస్తుని పట్టుకున్నట్టు. మీరు బైబిల్ చదువుతున్నారంటే ఎవరిని చదువుతున్నట్టు? యేసుక్రీస్తుని చదువుతున్నట్టు. మీతో ఎవరు మాట్లాడుతున్నారు మీరు బైబిల్ చదివేటప్పుడు? యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. బైబిల్లో ఉన్న వాక్యం ఎవరో కాదు, యేసుప్రభు. యేసుప్రభు మీతో మాట్లాడుతున్నాడు. అది వాక్యం యొక్క శక్తి. అందుకే కీర్తనకారుడు అంటాడు 119వ కీర్తన 50వ వాక్యంలో, నీ వాక్యము నాకు బాధలలో నెమ్మదిస్తుంది, నీ వాక్యము నాకు జీవాన్ని ఇస్తుంది, నా బాధల్లో నాకు నెమ్మదిని కలిగిస్తుంది. యేసుక్రీస్తు సమాధానానికి కర్త. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆయన ఇమ్మానుయేలు, తోడుగా ఉండే దేవుడు. దేవుడు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. దేవుడు సమాధానకర్త. సమాధానకర్త అయిన దేవుడు తోడుగా ఉంటే మన బాధల్లో కూడా మనకు నెమ్మది కలుగుతుంది.
అది ఆ కీర్తనకారుడికి తెలుసు కనుకనే 119వ కీర్తన 79వ వాక్యంలో అంటాడు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము అంటున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. దేవుని ధర్మశాస్త్రం అట కీర్తనకారుడికి ఎంతో ప్రియమట. ఈ రోజున మీరు దేవుని వాక్యాన్ని ఈ కొత్త సంవత్సరంలో ధ్యానించేవారిగా ఉంటే, దేవుని వాక్యాన్ని చదివేవారిగా ఆ ప్రకారం జీవించేవారిగా ఉంటే, మీకు ఏది ఎంత మాత్రం కూడా హాని జరగదు. దేవుడి సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్. హల్లెలూయా. యెహోషువ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6, 7, 8, 9 వాక్యాలు మీరు చూస్తే దేవుడు అంటున్నాడు యెహోషువతో, ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, ధర్మశాస్త్రాన్ని పాటించు, ధర్మశాస్త్రాన్ని బోధించు. ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, ధర్మశాస్త్రాన్ని పాటించు, ధర్మశాస్త్రాన్ని బోధించు. అంటే ధర్మశాస్త్రం చదువు, ధర్మశాస్త్ర ప్రకారం బతుకు, ధర్మశాస్త్రాన్ని తెలియని వారికి చెప్పు. ధర్మశాస్త్రాన్ని తెలియని వారికి చెప్పు. ధర్మశాస్త్రం అంటే ఏంటో కాదు, ఈ బైబిలే. తెలియని రక్షణ లేని వారికి చెప్పు. యెహోషువ, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు విజయం ఇస్తాను. ఆమెన్. హల్లెలూయా. యెహోషువ ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు, ధర్మశాస్త్రాన్ని పాటించాడు, ధర్మశాస్త్రాన్ని తెలియని వారికి బోధించాడు. 33 యుద్ధాలు చేస్తే యెహోషువ 33 యుద్ధాల్లో విజయం సాధించాడు. ఆమెన్. హల్లెలూయా. మీరు 2026 సంవత్సరంలో మీకు వ్యతిరేకంగా చాలా యుద్ధాలు వస్తాయి. మీ కుటుంబానికి వ్యతిరేకంగా, మీ వ్యక్తిగత జీవితానికి వ్యతిరేకంగా, మీ పనుల్లో, మీ పిల్లల ద్వారా, మీ ఉద్యోగాల్లో, మీరు చేసే సేవలో రకరకాల పోరాటాలు వస్తాయి. కానీ ఆ పోరాటాలన్నిటిలో విజయం మీదే. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్. హల్లెలూయా. ఏది ఎంత మాత్రం మనకి హాని చేయదు. ఆమెన్. హల్లెలూయా. కారణం మనం ధర్మశాస్త్రాన్ని ప్రియముగా ఎంచి దాన్ని భుజిస్తున్నాము కనుక. ఆమెన్. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని విలువగా ఎంచి, ధర్మశాస్త్రము నన్ను బతికిస్తుంది, ధర్మశాస్త్రము నాకు జీవం ఇస్తుంది, ధర్మశాస్త్రము నా పాదములకు దీపంగా ఉంటుందని నమ్మి దేవుని వాక్యమైన యేసుక్రీస్తుకు విలువిచ్చి ఈ వాక్యాన్ని ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చదివి, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మైండ్లో పెట్టుకొని, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఈ వాక్యాన్ని ఇతరులకు ప్రకటించే వారిగా మీరు ఉండబోతున్నారు గనక మీకు ఏ హాని జరగదు. దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా చిన్న విషయమే కదండి, చాలా సింపుల్. మీ చేతిలో బైబిల్ ఉంది, చదువు వస్తే చదవండి, చదువు రాకపోతే చదివించుకోండి. లేకపోతే ఇప్పుడు ఫోనుల్లో కూడా వాక్యాలు వస్తాయి, బైబిల్ కూడా ఉంది. చదువుతూ ఉండండి. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల జీవితాలను కూడా ఈ వాక్యం మార్చబోతుంది. ఆమెన్. హల్లెలూయా. ఈ వాక్యం నెమ్మదినివ్వబోతుందండి. యేసుక్రీస్తు నెమ్మదినిచ్చే దేవుడు, యేసుక్రీస్తు జీవమిచ్చే దేవుడు, యేసుక్రీస్తే ఈ వాక్యం. దీన్ని కొండ మీద మూత పెట్టబాకండి. ఒక ఇంట్లో కొండ మీద మూతగా బైబిల్ పెట్టి ఉంది. ఏందమ్మా మీ ఇంట్లో పళ్ళెలు లేవని అడిగి, అంత దరిద్రం ఉందా అన్నా నేను. పళ్ళెలన్నీ ఉన్నాయి కానయ్యా, ర్యాకులు దాచిపెట్టాను, మళ్ళీ పళ్ళెని తీస్తే కడగాలని. ఏ కడగకుండా ఇట్టే దరిద్రంగా పెట్టుకోవచ్చు కదా బైబిల్ అయితే అంటుంది ఆ మనిషి. శపించబడిన అనుభవాల కుటుంబం కొనసాగుతూ కూడా యేసు ప్రభు నమ్ముకున్నానని నాతోనే బాప్తిసం పొంది బైబిల్ని కొండ మీద మూత పెట్టిన దరిద్రాలను చూసినప్పుడు నాకు మనసు ఎంతో బాధపడ్డాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు చేతులు జోడించి ఒక సేవకుడిగా చెప్తున్నాను, బైబిల్కి విలువివ్వండి, దేవుడికి మీకు విలువిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. దీనికి మీరు ఎంత విలువిస్తారో దేవుడు అంత విలువ మీకు ఇస్తాడు. ఆమెన్. హల్లెలూయా. అంత విలువిస్తాడు. చూడండి, ఇచ్చి చూడండి, వాక్యానికి విలువిచ్చి చూడండి. అంత గొప్ప విలువ మీ కుటుంబాలకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమెన్. హల్లెలూయా.
రెండవది మీ మనసు మార్చుకొని రూపాంతర పరచబట్టడానికి రెండవది ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటాం. ప్రేయర్. అందుకే యేసుప్రభు ఏం చెప్తున్నాడు? యోహాను సువార్త 14:13లో నా నామమును మీరేమడిగినా చేస్తానంటున్నాడు. ఇరిమియా 33:2లో నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇస్తా. ఆదికాండం 6వ అధ్యాయంలోనే నోవహు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థించడం ప్రారంభించాడు. అంతకంటే ముందే ప్రార్థన ప్రారంభమైంది. నోవహు ప్రార్థించడం ప్రారంభించాడు. జలప్రళయంలో కూడా అతనికి ఏ హాని జరగలేదు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమెన్, హల్లెలూయా. నోవహు ప్రార్థించి దేవుడు చెప్పినట్లుగా ఓడ నిర్మించడం ప్రారంభించాడు. ప్రార్థించాడు, ఓడ నిర్మించాడు. ఓడలోకి నోవహు కుటుంబం అంతా ఎక్కింది. జలప్రళయం వచ్చింది, అందరూ చచ్చిపోయారు. నోవహు కుటుంబానికి హాని జరగల. కారణం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. నీ కుటుంబంలో ప్రార్థన నిన్ను నీ పిల్లల్ని కాపాడుతుంది. నిన్ను నీ పిల్లల్ని ఎవరు కాపాడలేకపోవచ్చు, కానీ ప్రార్థన కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే పౌలు గారు 1 తెస్సలోనిక 5వ అధ్యాయంలో రాస్తాడు, 17వ వాక్యంలో రాస్తాడు, ఎడతెగక ప్రార్థన చేయమంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తే లూకా 18:1లో అంటాడు, విసుగక ప్రార్థన చేయమంటాడు. విసుగక ప్రార్థన చేయమంటాడు. అబ్రహాము యొక్క జీవితంలో ఆదికాండం 18:27లో మాటి మాటికి ప్రార్థన చేశాడు. అయ్యా లోతును తప్పించవా, లోతును తప్పించవా, ఆ సొదొమ గొమొర్రాల నాశనం కాకుండా నా బంధువు లోతుని తప్పించవా. మాటి మాటికి ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన మన జీవితాలను కాపాడుతుంది. ప్రార్థన నీ గుడారాన్ని ఏ తెగులు సమీపించకుండా చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థించే వారి చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారాన్ని వేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్, హల్లెలూయా. అందుకే భక్తుడు రాశాడు కదా, సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా, ప్రాకారమా అంటున్నాడు. ప్రార్థించే వారి చుట్టూ దేవుడు తన రక్తపు కోటలో వారిని భద్రపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు, యెహోషాపాతు అనే ఒక భక్తుడిని మీరు చూడొచ్చు. 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యంలో, నీవే నాకు దిక్కు ప్రభువా, నీవు తప్ప ఈ సమస్య నుంచి నన్ను ఎవరు విడిపించలేరు. ఇది యెహోషాపాతు చేసిన ప్రార్థన. ఎందుకని? 4-5 దేశాల సైన్యాలు యుద్ధానికి వచ్చాయి. లక్షల మంది శత్రు సైన్యాలు ఉన్నారు. యెహోషాపాతు అనే భక్తిగల రాజు మీలాంటి వాడే. అతని దగ్గర ఉన్న సైన్యం తక్కువ. మీరు నేను కూడా బలహీనమే, మన శక్తి చాలదు గెలవాలంటే. చాలామంది అనుకుంటారు నాకున్న డబ్బుతో, నాకున్న పరపతితో నేను గెలుస్తాను అనుకుంటారు. కుదరదు. మీకున్న బలం, మీకున్న డబ్బు మిమ్మల్ని గెలిపించదు. దేవుడు ఒక్కడే గెలిపించగలడు. ఆమేన్, హల్లెలూయా. ఆ సంగతి ఈరోజు మీరు గుర్తుపట్టండి. మీకు ఎంత బలం ఉన్నా మీరు గెలవలేరు. మీకు ఎంత ఆస్తి ఉన్నా మీరు విజయం పొందలేరు. మిమ్మల్ని గెలిపించగలిగిన వాడు, మీకు నెమ్మది ఇవ్వగలిగిన వాడు, నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యెహోషాపాతుకు ఆ సంగతి తెలుసు, మీకు నాకు తెలియట్లా. ఈ పోచంపల్లిలో ఉన్న మీకు నాకు అర్థమై సావట్లా. యెహోషాపాతుకు రాజుకు తెలుసు. 8 లక్షల సైన్యం ఉంది అతని దగ్గర. శత్రువులు ఇంకా రెట్టింపుకున్నారు. యెహోషాపాతు ఒక రకంగా భయపడ్డాడు. మీరు నేను కూడా భయపడతాం. యుద్ధాలు వచ్చినప్పుడు అందరికి భయం ఉంటుంది. భయం సహజమే. కానీ దేవుడు అంటున్నాడు భయపడవద్దు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. 365 సార్లు రాసి ఉంది బైబిల్లో భయపడొద్దని. భయపడొద్దు అంటున్నాడు దేవుడు. యెహోషాపాతు భయపడ్డాడు. భయపడ్డ వెంటనే ఏం చేశాడు తెలుసా? మోకరించి ప్రార్థించడం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున నా ప్రియ సహోదరి, ఏ అపాయము నీ గుడారాన్ని సమీపించకుండా ఉండాలన్నా, ఏ హాని నీకు జరగకుండా ఉండాలన్నా, దేవుని సన్నిధి నీతో ఉండాలంటే, ప్రార్థించే వ్యక్తిగా, మోకరించే వ్యక్తిగా నీవు ఉంటే ఏ శత్రువు కూడా నీకు హాని చేయలేడు. ఆమేన్, హల్లెలూయా.
యెహోషాపాతు ప్రార్థన చేస్తే ఏమని ప్రార్థన చేశాడు? నీవు తప్ప నాకు దిక్కెవరు లేరు, అంతే. నీవే నా ఆధారం, నీవే నా దుర్గం, నా శైలం, నా కోట, నా కొండ, నా అండ నువ్వే. నువ్వు చేయకపోతే ఎవరు నాకు సహాయం చేయలేరు. ఇది ప్రార్థన అంటే. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనాను స్త్రీకి తెలుసు ఆ ప్రార్థన. మీకు తెలియదు, నాకు తెలియదు. అన్యురాలకు తెలుసండి ఆ ప్రార్థన. విగ్రహారాధికులకు తెలుసు యేసు ప్రభుకి ఎలా ప్రార్థన చేయాలో, వాళ్ళకి తెలుసు, చర్చికి రారు. కానీ యేసు ప్రభు ఎంత త్వరగా కరిగిపోతాడో, యేసు ప్రభు ఎంత త్వరగా జాలి పడతాడో, యేసు ప్రభు ఎంత త్వరగా దయ చూపుతాడో అన్యులకు తెలుసు. అన్యులకు తెలుసు కానీ మనకు తెలియదు. అన్యురాలు ఆ కనాను స్త్రీ, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు కనికరించు కనికరించు కనికరించని పరిగెత్తా ఉంది. శిష్యులందరూ వెళ్ళిపోమంటున్నారు. మీరెవరు చెప్పిన వాళ్ళను ఆయన చెప్పే వరకు చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్ హల్లెలూయా. నువ్వు నేను కూడా ఎవరు చెప్పిన వినొద్దు, ఎవడు చెప్పినా ఆగొద్దు. ప్రార్థించటం మానొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థించటం మానొద్దు, స్తుతించడం ఆపొద్దు. ఎవరు చెప్పినా ఇంకేం ప్రార్థన చేస్తావులే, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలైంది, ఇక చాలులే ప్రార్థన అన్నారనుకో, ఒరే నోరుమోయ్, నేను ఇంకా 3 సంవత్సరాలైనా చేస్తాను. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. నా దేవుడు సహాయం చేసే దేవుడే కానీ నా దేవుడు చేయి విడిచే దేవుడు కాడు. ఈ మాట నువ్వు చెప్పాలి. విసుగక ప్రార్థన చెయ్యి, ఎడతెగక ప్రార్థన చెయ్యి, మానకుండా ప్రార్థన చెయ్యి. యెహోషాపాతు చేశాడు చేశాడు చేశాడు. నీవే నాకు దిక్కని ప్రభు కాళ్ళు పట్టుకున్నాడు. కనాను స్త్రీ పరిగెత్తింది పరిగెత్తింది పరిగెత్తింది. శిష్యులు వెళ్ళిపోమంటున్నారు. నేను వెళ్ళను, ఆయన వెళ్ళమంటే తప్ప. ఆయన వెళ్ళమండి అన్న సంగతి ఆమెకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును కాక. యేసు ప్రభు ఎవరిని తృణీకరించడు. యోహాను సువార్త 6:37లో ఉంది, నా యొద్దకు వచ్చు వారిని నేను త్రోసివేయనని రాసింది. ఆ సంగతి మీకు తెలియదు, ఆమెకు తెలుసు. బొట్టు పెట్టుకున్న ఆమెకు తెలిసండి ఆ సంగతి. మీకు తెలియదు, బొట్లు తీసేసిన వాళ్ళకి. ఆమెకు తెలిసే సంగతి. నా కూతుర్ని బాగు చేయగలిగిన వాడు యేసు ఒక్కడే, సజీవుడైన దేవుడు ఒక్కడే. ఆమెన్ హల్లెలూయా. నేను ఎక్కడెక్కడికో తిరిగాను, లాభం రాలా. ఈయన ఎంబడబడితే నా కూతురికి స్వస్థ వస్తుంది. మీకు తెలుసా మీ దేవుడు స్వస్థపరిచే దేవుడని, మీ దేవుడు సహాయం చేసే దేవుడని, మీ దేవుడు ఆదరించే దేవుడని, మీ దేవుడు మీ కన్నీళ్లు తుడిచే దేవుడని మీకు తెలుసా? అలాగైతే ఇంకా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నావు. ఆమెన్ హల్లెలూయా. అలాగైతే ఇంకెందుకు ఏడుస్తున్నావు? ఆమెన్ హల్లెలూయా. నువ్వు ఏడవలసిన అవసరంలా. నీ కన్నీరు నా ప్రభు తొడవబోతున్నాడు. కనాను స్త్రీ అరుపులన్నీ యేసు ప్రభు విన్నాడు. ఎంత దూరం వెళ్తాడు యేసు ప్రభు? ఆమె అరుపులు యేసుని అక్కడ ఆపేయి. ఒక సెకండ్ టైం దొరికిందా, వెంటనే వెళ్ళి కాళ్ళ మీద పడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే వెళ్ళి యేసు ప్రభు కాళ్ళ మీద పడిపోయిందండి. అమ్మా ఏం కావాలి, నేను నీ కొరకు రాలేదన్నాడు. నువ్వు నా కొరకు రాకపోయినా ఎవరి కొరకు వచ్చారని చెప్పినా నేను నమ్మను. నువ్వు నాకు కూడా దేవుడివే. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. ఆమె విశ్వాసాన్ని చూసిన యేసు ఆమె కుమార్తెను ఆ క్షణమే స్వస్థపరిచాడు. ఆమెన్ హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఈ విధమైన ప్రార్థన 2026లో మీరు ప్రారంభించాలి. యెహోషాపాతు ప్రార్థించాడు, నీవే నాకు దిక్కన్నాడు. దేవుడు స్తోత్రాలు చెప్పుకుంటూ యుద్ధానికి వెళ్ళమన్నాడు. యెహోవా కృప నిరంతరం ఉండును గాక అని స్తోత్రాలు చెప్పుకుంటూ యుద్ధానికి వెళ్ళారు. శత్రువులు ఒకరిలో ఒకరు చంపుకొని చనిపోయారు. వదలోయగా మారాల్సిన స్థలం స్తుతిలోయగా మారింది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్ హల్లెలూయా. నీవు గనక ప్రార్థన ప్రారంభిస్తే నష్టపోతావు అనుకున్న నీ జీవితంలో నా ప్రభు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమెన్ హల్లెలూయా. శపించబడతామనుకున్న నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కుమ్మరించబోతున్నాడు. ఆమెన్ హల్లెలూయా. ఎప్పుడో తెలుసా, ఎడతెగని ప్రార్థన అద్భుతం చేస్తుందండి. ప్రార్థించండి. ఈ సంవత్సరంలో ఏ హాని మీకు జరగకుండా నా దేవుడు కాపాడబోతున్నాడు. ఆమెన్ హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని కూడా మనం చూద్దాం. మరొక విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. దేవుని మందిరాన్ని ప్రేమించేవారిగా మీరుంటే, దేవుని మందిరాన్ని ప్రేమించేవారిగా మీరుంటే పొరపాటును కూడా మీకు ఏ హాని జరగదండి. ఆమేన్, హల్లెలూయా. ఒక్క ఆదివారం కూడా నా జీవితంలో దేవుని మందిరానికి రాకుండా ఆగకూడదని ఈరోజు తీర్మానం చేయండి. మీరు 2026లో ఏ ఒక్క ఆదివారం కూడా నేను మిస్ కాను దేవుని మందిరానికి అని మీరు ఈరోజు తీర్మానం చేయగలిగితే, దేవుని మందిరాన్ని ప్రేమించే వారికి ఆశీర్వాదాలు దేవుడు మెండుగా ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున ఏ అపాయము మీ గుడారాన్ని సమీపించకుండా ఉండాలన్నా, దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండాలన్నా, దేవుని మందిరాన్ని ప్రేమించేవారుగా మీరు మారండి. ఆమేన్, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25 వాక్యాలు మీరు చూస్తే, హీబ్రూస్ 10:24-25 వాక్యాలు చూస్తే, ప్రభు రాకడట బహు సమీపంగా ఉందట. ప్రభు మేఘాల మీదకి త్వరగా రాబోతున్నాడట. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. వస్తానన్న యేసు ఖచ్చితంగా వస్తాడు. తెస్తానన్న బహుమానం ఖచ్చితంగా తెస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రాకడ ఇంకా త్వరగా రాబోతున్నాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త విశ్వాసులకు చెప్తున్నాడు, మరింతగా మీరు కూడుకోండి, సమాజముగా కూడుకొనుట మానకండి, దేవుని మందిరాన్ని ప్రేమించటం మానకండి, దేవుని మందిరంలో మీరు ఆరాధనని నిర్లక్ష్యం చేయకండి. దేవుని మందిరానికి క్రమంగా వచ్చి మీరు ఆరాధించే వారిగా ఉంటే, దేవుని పిల్లలతో కలిసి సహవాసంగా మీరు ఉండగలిగితే, ఎక్కడ ప్రార్థన జరిగినా ఏ అపాయము మీ గుడారానికి రాకుండా ప్రభు కాపాడబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరాన్ని పొరపాటును కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి. కీర్తనకారుడు అంటాడు 27వ కీర్తన 4వ వాక్యంలో, నా జీవిత కాలం అంతా నీ మందిరంలో నివసించాలని ఆశ ఉందంటాడు. ఏంటి ఆయనకి అంత బాధ? కీర్తనకారుడు మంచి పదవిలో ఉన్న వ్యక్తి, దేవుని మందిరంలో నివసించాలని నా జీవితకాలం అంతా కోరిక ఉంది అంటున్నాడు. పని లేదు ఆయనకేమి, ఆయనకి చాలా పనులు ఉన్నాయి, కానీ దేవుని మందిరం అంటే చాలా ఇష్టం. దానికి కారణం కూడా ఉంది. 65వ కీర్తన 4వ వాక్యంలో ఉంది, దేవుని మందిరంలోనట మేలుందట. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని మందిరంలో మేలుందట, క్షేమం ఉందట. చూడండి, మీరు ఎప్పుడైనా బైబిల్లో యేసు ప్రభు సమాజ మందిరంలో ఉన్నప్పుడు, ఆ సమాజ మందిరంలో ఒక చోటేమో చచ్చుపట్ట చేయి ఉన్నాడు వచ్చాడు, ఒక చోటేమో దయ్యం పట్టినాడు వచ్చాడు. పౌలు గారు సమాజ మందిరంగా కూడుకుంటే ఒకడు నిద్రమత్తులో తూలి కింద పడి చచ్చిపోయాడు. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో నదీ తీరంలో పౌలు గారు ప్రార్థన పెట్టాడు. అక్కడ లూదియా అనే ఒక ధనికురాలు వచ్చింది. దాని డబ్బులు ఉన్నాయి కానీ పాపం అంతా కడుపులో ఉంది. ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ పాపాత్మురాలు. ఆ నదీ తీరమే ఆమెకు మందిరం. పౌలు గారు ఎక్కడ ప్రార్థన చేస్తే అదే మందిరం. ఈ సందర్భాలు అన్నింటిలో కూడా మీరు చూస్తే, సమాజ మందిరంలోకి వచ్చినోడు స్వస్థపరచబడ్డాడు, పౌలు గారు ప్రార్థన చేస్తుంటే పడిపోయి చనిపోయినోడు బతికాడు, దేవుని మందిరంలోకి వచ్చిన ఏ ఒక్కడు కూడా నష్టపోయినట్లుగా బైబిల్లో లేదు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని మందిరంలో మేళ్ళు ఉన్నాయండి. అందుకే కీర్తనకారుడు అంటాడు, జనులు యెహోవా మందిరానికి వెళ్తానంటే ఆహా వీళ్ళకు బాగుపడే మార్గం తెలిసిందిరా అని సంతోషపడ్డాడంట. మీరు దేవుని మందిరానికి వస్తున్నారంటే మీరు బాగుపడుతున్నారని అర్థం. ఆమేన్, హల్లెలూయా. బాగుపడబోయే వాళ్ళే దేవుని మందిరానికి రాగలరు. దేవుని మందిరంలో మేలు ఉందండి. దేవుని మందిరంలో జీవం ఉంది. దేవుని మందిరంలో దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని మందిరంలో దేవుని వాక్యమైన యేసుక్రీస్తు ఉంటాడు. ఇక్కడ మీరు వచ్చే దేనికి? యేసుక్రీస్తుని భుజించడానికి వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు మాటలు వినడానికి వస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం కదండి. ఎక్కడ 2-3 నా నామమున కూడి ప్రార్థన చేస్తారో అక్కడ నేను
ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ యేసుప్రభు ఉండకుండా ఉంటాడా? ఉంటాడా? యేసుప్రభు ఉండకుండా ఉంటాడా? ఇక్కడ యేసుప్రభు ఉన్నాడా లేడా? మరి ఆయన మేలు చేసే దేవుడా, కీడు చేసే దేవుడా? మీరు మేలు చేత తృప్తి పరచబడబోతున్నారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. అందుకనే దేవుని మందిరానికి రండి అమ్మా. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దని బతిమలాడేది అందుకే పాస్టర్లు. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వాక్యంలో దేవుడు మోషేతో చెప్తున్నాడు, నేను నా ప్రజల మధ్య నివసించినట్లుగా నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమంటున్నాడు. మోషేకి ఆ రోజు చెప్పాడు, మోషే నిర్మించాడు. దేవుడు షకీనా మేఘము ద్వారా ప్రజలతో మాట్లాడాడు. ఈరోజు ఇక్కడ మందిరం నిర్మించబడింది. ఇక్కడ దైవజనుడి ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఈ మాటలు వినండి, ఈ మందిరాన్ని ప్రేమించండి. దేవుడు సన్నిధి మీతో ఉంటుంది. ఏ అపాయము నీ గుడారాన్ని సమీపించదు, ఏ కీడు నీకు కలగదు. ఆమెన్, హల్లెలూయా. నేను నా ఇష్టం వచ్చినప్పుడు మందిరానికి వస్తాను కానండి పాస్టర్ గారండి, మా ఊరు వచ్చినప్పుడు మాత్రం నీకు 500 కానుకిస్తా, నా నెత్తి మీద చేయి పెట్టి మాత్రం ప్రార్థన చెయ్యి. నీ 500 బూడిదలు పోసినట్టే. నువ్వు ఈకుండా డాక్టర్ కాడికి పోవటం బెటర్. 500 ఆ 500 నీ నెత్తి మీద చేయి పెట్టించుకొని పాస్టర్ గారికి ఇచ్చే బదులు ఆ 500 పెట్టుకొని శనక్కాయలు బఠానీలు కొనుక్కొని తిని ఆ చెట్టు కింద కూర్చొని కొద్ది కళ్ళు తాగడం బెటరు. అంతే. దేవుని మందిరాన్ని ప్రేమించి మీరు ఇక్కడ వచ్చి మీరు వేసే 10 రూపాయలైనా మీకు 1000 రెట్ల ఆశీర్వాదాన్ని తీసుకుపోతుంది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. దేవుని మందిరాన్ని ప్రేమించండి, ప్రేమించి చూడండి. 26లో ఒక తీర్మానం చేయండి, నేను బతికుంటే ప్రతి ఆదివారం ఈ మందిరంలో ఉంటా, చచ్చిపోతే పరలోకంలో ఉంటా. ఇది తీర్మానం. ఈ తీర్మానం కనుక మీరు చేయగలిగితే ఏమండి, ఆ రోజే ఆదివారం రోజే మీకు 1000 రూపాయలకు 2000 వస్తాయి. 1000 ఇస్తానన్నాడు 2000 ఇస్తానంటాడు. ఆ రోజే మిమ్మల్ని గుడికి రాకుండా చేయటం కోసం, మీ ఆశీర్వాదం పోగొట్టడం కోసం సైతాను గాడు మీ కళ్ళ ముందు ఆ రోజే వ్యాపారం పెడతాడు. ఆ రోజే నీ లారీకి బిజినెస్ వస్తుంది, ఆ రోజే నీ కారుకి అద్దెకు వస్తుంది, డబ్బులు వస్తాయి. ఆ రోజే వీడిని అడుగుతాడు, నైనా కారు పోదామా, కాశ్మీర్ పోదాం, 20,000 ఇస్తా, 4 రోజులే టూర్ అంటాడు. ఇది ఆదివారం రోజే. 20,000 చూసావో దేవుని మందిరంలోని మేలు అనుభవించలేవు. ఆ రోజే పెళ్ళి వస్తుంది. మా బావ పెళ్ళండి, నేను పోపతెట్ట. మీ బావ పెళ్ళి నువ్వు పోప తాగుద్దా? పెళ్లి కూతురు పెళ్లి కొడుకుంటే పెళ్లి జరిగిపోద్ది. దేవుని మందిరంలోని మేలు తృప్తిపరచబడకుండా బావ పెళ్లికి పోయి దేవుని మందిరాన్ని పోగొట్టుకుంటే నీకు దేవుని మందిరంలోని ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి? దేవుని మందిరాన్ని ప్రేమించండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యం రాసింది, మీ పైన విచారణ చేసే దైవజనుల్ని ప్రేమించండి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. మీ మందిరాన్ని కాసుకునే దైవజనుల్ని ప్రేమించండి. అప్పుడే ఏ అపాయం మీకు జరగకుండా ఉంటుంది. దైవజనుడిని ప్రేమించాలంటే పొద్దాక దైవజనుడితోనే ఉండాలా? మేమేం పనులు చేసుకోవద్దు, ఏం ఉండొద్దు. ఆయన చూసుకోవడానికి ఆయన భార్య ఉంది, మీరు ఎవ్వరు ఉండొద్దు. ఆమె అన్నం పెట్టుకుంటుంది, ఆమె వండి పెడుతుంది, ఆమె నీళ్ళు ఇస్తుంది, మీరు ఏం చేయని అవసరంలా. సంఘాన్ని కాసుకునే దైవజనుడిని ఎక్కడ విమర్శించకండి, క్రిటిసైజ్ చేయకండి. దైవజనుడిని విమర్శించేవారు తీర్పులోకి వస్తారు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎందుకో ప్రభు చెప్పాలంటున్నాడు, చెప్తున్నాను. నా జీవితంలో చాలా మందిని చూశాను, నష్టపోయిన వాళ్ళని. ఒక పెద్ద చర్చిలో దైవజనుడు వాక్యం చెబుతుండగా, దైవజనుడు లోపం ఉండొచ్చు, దైవజనుడే దేవుడని నేను చెప్పట్లా, లోపాలు ఉంటాయి, నా దగ్గర ఉంటాయి, మీరు వెతికితే నా దగ్గర కూడా దొరుకుతాయి. అంత మాత్రాన విమర్శించకూడదు. సామరస్యంగా మాట్లాడుకోవాల్సింది తప్ప విమర్శించే హక్కు ఎవరికి లేదు. పులిపీట మీదనే మాట్లాడుతున్న వ్యక్తిని ఒక వ్యక్తి సవాలు చేశాడు ఒక చోట. ఏ కాలుతో అయితే తొడగొట్టి సవాలు చేశాడో ఆ కాలు 4 రోజుల్లో తీసేయబడింది. నాకు ఆ సంఘటన తెలిసి చాలా బాధేస్తుంది. మిమ్మల్ని భయపెట్టడం కాదు ఇది, నేను ఎందుకో పరిశుద్ధాత్ముడు చెప్పమంటున్నాడు. ఇది మన సంఘానికి సంబంధించింది కాదు. కానీ దైవజనుడిని ప్రేమించేవారిగా ఉండండి.
దైవజనుడిని విమర్శించే వారిగా ఉండకండి. దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వటం మరవకండి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఏ దైవజనుడు మీ ఇంటికి వచ్చినా ఖాళీ చేతులతో పంపించకండి. ఇంచుమించుగా మీ దైవజనుడిని తప్ప ఇంకెవరిని చేర్చుకోకండి. నాకు తెలిసి లేనిపోని సమస్యలు తెచ్చుకోకండి. దేవుని మందిరాన్ని ప్రేమించండి, దైవజనుడిని ప్రేమించండి. ఏ అపాయము నీ గుడారాన్ని సమీపించకుండా నా దేవుడు కాపాడబోతున్నాడు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. 4వదిగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి. 1 కొరింథీ 3:16 రాస్తుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు గనక మీ ఆత్మని జాగ్రత్తగా కాపాడుకోండి. మీలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపం. సామెతల గ్రంథం 20:27 ప్రకారం మీలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపం. 1 కొరింథీ 6:19-20లో మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు, యేసు సొత్తు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్. హల్లెలూయా. మీరు యేసు సొత్తు. యేసు సొత్తైన మీరు పాపానికి ఎక్కడా మీ జీవితంలో, నా జీవితంలో చోటు ఉండకూడదు. మన జీవితంలో పాపానికి చోటు ఉండకూడదు. మన పెదవుల మీదకి అక్రమమైనది రాకూడదు. మన కడుపులోకి అక్రమమైనది పోకూడదు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, బాప్తిసం పొందిన మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ విలువ యేసు రక్తం అంతా. ఆమేన్. హల్లెలూయా. మిమ్మల్ని కొనడానికి యేసు పిడిగుద్దులు తిన్నాడు. మిమ్మల్ని కొనడానికి యేసు కొరడా దెబ్బలు తిన్నాడు. మిమ్మల్ని కొనడానికి యేసు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. మిమ్మల్ని కొనడానికి యేసు సిలువను మోస్తూ యెరూషలేము నడివీధుల్లో రాళ్లలో పడ్డాడు, లేచాడు, పంచగాయాలు పొందాడు. ఎందుకో తెలుసా? ఇక్కడున్న మనల్ని కొనడానికి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. నీవు కొనబడిన వాడవైతే, నువ్వు కొనబడిన దానవైతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు. ఏ అపాయము నీ గుడారాన్ని సమీపించకుండా నా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆదికాండంలో యోసేపు యొక్క జీవితంలో 37వ అధ్యాయంలో అన్నలు గోతిలో వేశారు. 39వ అధ్యాయంలో పోతీఫర్ భార్య పాపం చేయమన్నది. 39వ అధ్యాయం 9వ వాక్యంలో యోసేపు అంటాడు, నేను ఇంత దుష్కార్యము చేయలేను, ఇంత దుష్కార్యము చేయను. నా దేహము దేవుని ఆలయం. నీతో పాపం చేసి దీన్ని అపవిత్రపరచుకోలేను. నా దేవుడు చూస్తున్న దేవుడు. నేను పాపం చేసేది నా దేవుడు చూస్తాడు. మనకుందా ఆలోచన? నువ్వు భర్తను తిట్టేది నీ దేవుడు చూస్తున్నాడని ఆలోచన ఉందా? నువ్వు భార్యను కొట్టేది నీ దేవుడు చూస్తున్నాడని ఆలోచన ఉందా? నువ్వు నీ అన్నని ఇష్టానుసారంగా మాట్లాడేది దేవుడు చూస్తున్నాడని ఆలోచన ఉందా నీకు? నువ్వు చేసే పాపం దేవుడు చూస్తున్నాడని ఆలోచన ఉందా? మేము కళ్ళు తాగే రోజులు ఎవడు చూడలేదు అనుకునేవాళ్ళం. నారాయణపురం దగ్గర, చౌటుపల్లి దగ్గర. కానీ మేము పాఠాలు చెప్పే స్టూడెంట్సే చూసేవాళ్ళు మేము కళ్ళు తాగే సంగతిని. సార్ నిన్న మీరు అక్కడ ఉన్నారు కానివాడు అంటే వాడు కూడా వచ్చాడు అనమాట. దానికోసం పాపం దాగదండి. మన దేవుడు ఎవరంటే అంతరింద్రియములను పరిశీలించగలిగిన దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. మన దేవుడికి మరుగైంది ఏముండదు. హెబ్రీ 4:13లో ఉంది, దేవునికి మరుగైంది ఏది ఉండదు. దేవుని వాక్యము ఎముకల్ని, కీళ్ళని, మూలుగుల్ని విభజిస్తుందండి. ఆమెన్. హల్లెలూయా. దేవుడికి చాటుగా నువ్వేం చేయలేవండి. నీ భార్యకి తెలియకుండా ఏమైనా చేయొచ్చేమో కానీ దేవుడికి తెలియకుండా ఏం చేయలేవు. జాగ్రత్త పడు. దేవుడు చూస్తున్నాడని గమనించు. పవిత్రతను కాపాడుకో. మాట జాగ్రత్త, నడక జాగ్రత్త, పడక జాగ్రత్త. ఏ అపాయము నీకు జరగదు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఆమెన్. హల్లెలూయా. యోసేపుకి ఆ సంగతి తెలుసు కనుక గోతిలో వేసిన అన్నల్ని తిట్టలేదు. పోతీఫరు భార్యతో పాపం చేయలేదు. చెరసాలలో ఉన్నప్పుడు కూడా యోసేపు పరిశుద్ధత కాపాడుకున్నాడు. అందుకే బైబిల్ రాస్తుంది, దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. మీరు పవిత్రంగా బతకండి, దేవుడు మీకు ఎప్పుడు తోడుకుంటాడు. చెరసాలలో ఉన్న యోసేపు సడన్గా సింహాసనానికి వెళ్ళాడు. ఆమెన్. హల్లెలూయా.
తన సొంత అన్నదమ్ములు గోతిలో వేసినోళ్ళు, అయ్యా అన్నం పెట్టేయని వచ్చారు. యోసేపు అనుకుంటే వాళ్ళని చంపేసి ఉండొచ్చు, కానీ యోసేపు క్షమించే గుణం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మీకు ఈ సంవత్సరం ఏ హాని జరగకుండా ఉండాలన్నా, దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండాలన్నా మీరు పవిత్రంగా బతకండి, ప్రతి ఒక్కరిని క్షమించండి. ఆమెన్, హల్లెలూయా. కొలస్సీ 3:13 ఉంది, క్రీస్తు యేసును కలిగిన క్షమించే మనసు మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసు క్షమించే మనసున్నాడు. సిలువ వేసిన వారిని సైతం క్షమించాడు. మిమ్మల్ని కూడా క్షమించమని అడుగుతున్నాడు. ఎవరి మీద మీకు కోపం ఉంది ఒక్కసారి ఆలోచించుకోండి. అక్క, అన్న, మీకు ఎవరి మీద బాగా కోపం ఉంది? వాడు గుర్తొస్తానే మీ పళ్ళు ఇరిగిపోతున్నాయి, అంత కోపం ఉంది మీకు. ఈ క్షణం తీసేసుకోండి. ఈ క్షణం తీసేసుకోండి ఆ కోపాన్ని, ఆ పగ తీసేసుకోండి. ఇది ఏ అపాయము నీ గుడారాన్ని సమీపించదు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. దేవుడు నీకు ఇమ్మానుయేలుగా ఉండబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. మత్తయి 28:20 ప్రకారం యుగ సమాప్తి వరకు ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు. క్షమించు. క్షమించలేకపోతే అపాయం జరిగే అవకాశం ఉంది. ఈ వాగ్దానం నీది కాదు. క్షమించే స్వభావం నీకు లేకపోతే ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరదు. ఆయనకి మీ పాస్టర్ గారు వాగ్దానాలు ఇచ్చినప్పుడు నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం వచ్చినా అది అబద్ధమే. క్షమించే గుణం లేకపోతే ఆ వాగ్దానం కూడా అబద్ధం అవుతుంది. యోసేపు అన్నదమ్ములు వస్తే ఆదికాండం 45వ అధ్యాయంలో 5, 6, 7 వాక్యాలు, అన్నలారా మీరు చింతించకండి, నన్ను గోతిలో వేసినందుకు బాధపడకండి, నాకు మేలే చేశారు, కీడేం చేయలేదు, మిమ్మల్ని నేను పోషిస్తాను, మిమ్మల్ని నేను క్షమిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీడు చేసిన వాళ్ళని క్షమించాడండి. అందుకే యోసేపుకి ఏ హాని జరగలేదండి. పవిత్రంగా బతికాడు. నేను కూడా పవిత్రంగా బతకగలిగితే దేవుడు అద్భుతంగా మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ అపాయము మనకు రాకుండా ఆయన కాపాడబోతున్నాడు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. చివరి మాట, త్యాగపూరితమైన జీవితాన్ని జీవించండి. దేవుని కొరకే బతకండి. మీకు ఏ అపాయం రాదు. 1 కొరింథీ 10:31 రాసింది, మీరు భోజనం చేసినను పానం చేసినను ఏది చేసినా ప్రభు మహిమ కొరకే చెయ్యండి. అపోస్తలుడైన పౌలు హింసకుడు, దూషకుడు, పాపుల్లో ప్రధానుడు యేసు ప్రభుని ఎప్పుడైతే నమ్ముకున్నాడో యేసు ప్రభు కోసం చావటానికి కూడా సిద్ధపడ్డాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అంటున్నాడు. నేను సమస్తాన్ని నష్టంగా పెంటతో సమానంగా ఎంచుకున్నాను, యేసుక్రీస్తు కంటే నాకు ఏది ఎక్కువ కాదంటున్నాడు. ఆమెన్, హల్లెలూయా. మీకు యేసుక్రీస్తు ఎక్కువ, ఇంకేదైనా ఎక్కువగా ఉందా? నాకు యేసు తప్ప మరొకరు అవసరం లేదనే ఆలోచన మీలో ఉంటే ఏ అపాయము మీకు జరగదు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఏ అపాయము నీ గుడారాన్ని సమీపించదు. యేసే నా సర్వస్వం. డిపెండ్ అపాన్ జీసస్. యేసు మీద ఆధారపడు. యేసుని ప్రేమించు, యేసుని ఘనపరచు. యేసు కొరకు అవసరమైతే చావటానికి కూడా సిద్ధపడగలగాలి. అప్పుడు దేవుడు నీ కుటుంబానికి ఎప్పుడు తోడుకుంటాడండి. పౌలు గారు మంచి పోరాటం పోరాడాడు, తన పరుగు కడముట్టించాడు. నీతి కిరీటం ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఈరోజు ప్రభు మనకు కూడా వాగ్దానం చేస్తున్నాడు, మీ కొరకు నేను స్థలం సిద్ధపరుస్తున్నాను, మిమ్మల్ని నా సింహాసనంలో నా ఒళ్ళో కూర్చోబెట్టుకోబోతున్నాను. ఆమెన్, హల్లెలూయా. నన్ను ప్రేమించండి, నన్ను ఘనపరచండి. నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను. నా మందిరాన్ని ప్రేమించండి, నా వాక్యాన్ని ప్రేమించండి, ప్రార్థించండి. నా మందిరాన్ని ప్రేమించండి, దైవజనులను ప్రేమించండి, దేవుని మందిరానికి ఇచ్చేవారిగా ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వాక్యంలో, ఇయ్యండి మీకు ఇవ్వబడును, అణిచి కుదిలించి కొలలేనంత సంపద దేవుడు మీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆమెన్, హల్లెలూయా. దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండాలి. దేవుని మందిరాన్ని ప్రేమించేవారు దేవునికి ఇచ్చేవారిగా ఉండబోతున్నారు. ఆమెన్, హల్లెలూయా. దేవుడికి మనం ఎంత ఇవ్వగలిగే మనసు మనకుంటే అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తాడండి. ఆమెన్, హల్లెలూయా.
ఒక మాట చెప్పమంటే చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు నాకే అనుభవం అయింది మొన్న మా ఇంటికి పాస్టర్ జాన్ బాబు గారని రేపల్లి నుంచి ఆ బ్యాప్టిస్ట్ చర్చిలో వాక్యం చెప్పడానికి నేను పిలిపించా. ఆయన వచ్చాడు. యవనస్తుడు, మీ పాస్టర్ గారు అంత వయసే ఉంటుంది. ఎందుకో నాకు నేను కొనుక్కున్నాను ప్యాంట్ షర్ట్, నేను కుట్టించుకోవడం కోసం, వేరే వాళ్ళ కోసం కొనలా. ఏ కలర్, ఒక కలర్ నాకు ఇష్టం, ఆ కలర్ ప్యాంట్ షర్ట్ కొనుక్కున్నా, వైట్ షర్టే. నాకు హృదయపూర్వకంగా ఆయనకి ఇవ్వాలనిపించింది. నా ఇంటికి వచ్చి తెచ్చేసా, ఇచ్చాను, కానుక కూడా ఇచ్చాను. ఆయన ఎంత ప్రేమించాలో నా హృదయపూర్వకంగా నేనేం భారం అనుకోకుండా ప్రేమించా. ఎక్కడ కూడా అయ్యో నీది ఇస్తున్నానని అనుకోలే, హృదయపూర్వకంగా ఇచ్చేసానండి. నిజంగా చెప్తున్నా, నిండు మనసుతో. విచిత్రమైన విషయం ఏంటంటే, మొన్న ఒక సహోదరుడు నా ఇంటికి వచ్చాడు. అన్న నీకోసం నువ్వు కూర్చో కుర్చీలో అన్నాడు, నిన్ను సన్మానించాలనిపిస్తుంది అన్నాడు. ముందు షాల్ కప్పాడు, ప్యాంట్ షర్ట్ తీసి నా చేతిలో పెట్టాడు. విచిత్రం ఏంటో చెప్పమంటారా, నేను ఏ కలర్ ప్యాంట్ ఇచ్చానో అదే కలర్ ప్యాంట్ నా చేతికి వచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాను. ఆమెను హల్లెలూయా. నాకు అది తలుచుకున్నప్పుడు, నేను కారులో వచ్చేటప్పుడు కూడా మా సునీల్తో అదే మాట్లాడుతున్నా. దేవుడు హృదయపూర్వకంగా ఇస్తే ఎంత ఆశీర్వాదం. ఇమ్మీడియట్గా 2 రోజులు గ్యాపే కదరా. నేను ఏ కలర్ ప్యాంట్ అయితే ఇష్టపడతానో అదే కలర్ ప్యాంటు, నేను పోగొట్టుకున్న ప్యాంటు మరలా తిరిగి నా దగ్గరకు వచ్చింది. ఆమెను హల్లెలూయా. నేను ఇచ్చింది ఒకళ్ళకి, నాకు ఇచ్చింది మరొకళ్ళు. దేవుని మందిరాన్ని ప్రేమించండి. దేవునికి ఇవ్వాల్సిన దాంట్లో బిగపట్టుకోకండి. హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, అది 5 రూపాయలైనా 10 రూపాయలైనా ఇష్టపడి ఇవ్వండి, కష్టపడి ఇవ్వకండి. ఇష్టపడిస్తే గొప్ప ఆశీర్వాదం. ఆమెను హల్లెలూయా. కష్టపడిస్తే నష్టం. దేవుని మందిరానికి ఇచ్చేవారిగా ఉండండి. దేవుడి సన్నిధి ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. ఏ అపాయము మీ గుడారానికి సమీపించకుండా, ఏది మీకు హాని చేయకుండా నా దేవుడు చూసుకోబోతున్నాడు. ఆమెను హల్లెలూయా.